మీకు నాజ్కా లైన్స్ గురించి తెలుసా? అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఆ గీతల్ని ఎవరు గీశారో తెలుసా? కానీ నేను చెప్పబోయే ఆ గీతల గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. ఆ గీతల ప్రత్యేకత ఏమిటి? ఆ గీతల్ని ఎవరు కనుగొన్నారు? ఎప్పుడు కనుగొన్నారు? ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకనే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఎందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ టుడే అవర్ ఎపిసోడ్. నాజ్కా లైన్స్ అనేది దక్షిణ పెరూలోని ఎడారి ఇసుకలో చెక్కబడిన 10,000 కంటే ఎక్కువ లైన్లు మరియు 300 రేఖాగణిత బొమ్మల వరుస. అవి ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పురావస్తు ప్రదేశాలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఇవి 1920లో కనుగొనబడ్డాయి. అప్పటినుంచి వీటిపైన అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. నాజ్కా లైన్లు సుమారు 468 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇవి పురాతన నగరం పెట్రా లేదా గీజాలో ఈజిప్షియన్ పిరమిడ్ల కంటే పెద్దవిగా ఉంటాయి. ఈ లైన్లు కొన్ని సెంటీమీటర్ల నుండి 300 మీటర్ల వరకు పొడవుంటాయి. స్పైరల్స్, చెవ్రాన్లు, ట్రాపజాయిడ్లు, హమ్మింగ్ బర్డ్స్తో సహా వివిధ డిజైన్లను సూచిస్తాయి. కొంతమంది పరిశోధకులు ఈ లైన్లు ఒక రకమైన మ్యాప్గా పనిచేస్తాయని నమ్ముతారు. నదులు, పర్వతాలు మరియు ఉత్సవ ప్రదేశాలతో ఒకే వరుసలో ఉంటాయి. ఇతరులు ఈ లైన్లు ఖగోళ వస్తువులు మరియు నక్షత్ర రాశులకు అనుగుణంగా ఉండే కొన్ని బొమ్మలు, అమరికలతో ఖగోళ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని నమ్ముతూ ఉంటారు. నాజ్కా లైన్లను మరింత ఆకర్షణీయంగా చేసే విషయం ఏంటంటే అవి ఇంకా సామ్రాజ్యం కంటే ముందున్న నాగరికత ద్వారా సృష్టించబడ్డాయి. నాజ్కా ప్రజలు ఈ ప్రాంతంలో 100 CE ప్రాంతంలో నివసించారని, అనేక శతాబ్దాల కాలంలో ఈ రేఖలను సృష్టించారని నమ్ముతారు. నాజ్కా ప్రజలు నైపుణ్యం కలిగిన ఖగోళ శాస్త్రవేత్తలని, వారు ఖగోళ రికార్డులను ఉంచటానికి ఈ రేఖలను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొన్నారు. కొంతమంది పరిశోధకులు ఈ రేఖలు మతపరమైన వేడుకలలో లేదా కమ్యూనికేషన్ యొక్క ఒక రూపంలో ఉండవచ్చని కూడా నమ్ముతారు. వాటి సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ నాజ్కా రేఖలు చరిత్ర అంతటా అనేక ముప్పులను ఎదుర్కొన్నాయి. అందులో కోత, దోపిడీ మరియు విధ్వంసానికి గురయ్యాయి. అయితే ఇటీవల సంవత్సరాల్లో పరిరక్షణ ప్రయత్నాలు ఈ ప్రాంతాన్ని మరింత నష్టం నుండి రక్షించటంలో సహాయం పడ్డాయి. ఈ రేఖలు ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉన్నాయి. ఈ ప్రదేశానికి సందర్శకుల సంఖ్యను పరిమితం చేయటానికి, పర్యాటక కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాజ్కా రేఖలు చాలా కాలం పాటు మనుగడ సాగించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అవి చాలా పొడి మరియు శుష్కమైన వాతావరణంలో ఉండటం. నాజ్కా ఎడారి సంవత్సరానికి 1 ఇంచు కంటే తక్కువ వర్షపాతం పొందుతుంది. ఇది రేఖలను కోత నుండి కాపాడటానికి సహాయపడుతుంది. అదేవిధంగా నాజ్కా ప్రజలు కొన్ని రేఖలను రంగు వేయటానికి ఓకేర్ అనే సహజ వర్ణకాన్ని వాడారు. ఇది వాటిని మరింత కనిపించేలా చేయటానికి, వాటిని కోత నుండి రక్షించడానికి కూడా సహాయం పడి ఉండవచ్చు. రేఖలను సృష్టించటానికి ఉపయోగించిన ఖచ్చితమైన పద్ధతులు తెలియనప్పటికీ నాజ్కా ప్రజలు ఎడారి ఇసుకలో వాటిని చెక్కటానికి సాధారణ పనిముట్లు, పద్ధతులను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. నేల ఉపరితలాన్ని కప్పి ఉన్న ఎర్ర ఇసుకరాయి మరియు గులకరాళ్లను తొలగించటానికి వారు చెక్క పనిముట్లను ఉపయోగించారని నమ్ముతారు. అందులో లేతరంగు ఇసుకను బయటకు తీశారు. ఇది రేఖలకు మరియు చుట్టుపక్కల ఎడారికి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. దూరం నుండి వాటిని మరింత కనిపించేలా చేస్తుంది. నాజ్కా రేఖలను సృష్టించటం నిజంగా మానవ చాతుర్యం మరియు పట్టుదల యొక్క ఒక అద్భుతమైన ఘనత. పెరువియన్ ఎడారి యొక్క కఠిన వాతావరణం ఉన్నప్పటికీ నాజ్కా ప్రజలు దాదాపు శతాబ్దం కాలం పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంక్లిష్టమైన మరియు రహస్యమైన డిజైన్ల శ్రేణిని సృష్టించగలిగారు. మనం నాజ్కా లైన్స్ రహస్యాలను అన్వేషిస్తూనే పురాతన నాజ్కా ప్రజల సృజనాత్మకత మరియు నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోదాం. అదే సమయంలో భవిష్యత్ తరాల కోసం ఈ సున్నితమైన కళాఖండాలను రక్షించటానికి వారు చేస్తున్న ప్రయత్నాలను మనం అభినందిద్దాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కమెంట్లో తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీకు అందిస్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.